జనతా పార్టీ నాయకత్వం స్పందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రజా ఉద్యమం ప్రజల లోపల భారతీయ జనతా పార్టీ అసలు వైఖరి చెప్పే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాకుండా అడ్డుకుంటాం అటువంటి వ్యక్తులను. తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగేటువంటి వ్యక్తుల పట్ల తెలంగాణ ప్రజలకు తప్పకుండా చీమున్న ఎత్తులు ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఇటువంటి వ్యాఖ్యల మీద స్పందించాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు దీని పట్ల కనీస జ్ఞానం ఉన్నాడు ఎవడైనా. తెలంగాణ రాష్ట్ర విభజన ఆకాంక్ష సంవత్సరాల తరబడి ఉంది. తొలి దశ ఉద్యమం జరిగింది, దాని తర్వాత మలి దశ ఉద్యమం జరిగింది, చాలా మంది అమరులైనరు. అటువంటి ఉద్యమ ద్వారా ప్రజల ఆకాంక్ష ద్వారా దీర్ఘకాలిక పోరాటం ద్వారా ఏర్పడ్డ తెలంగాణకు సంబంధించి విభజనను ఆయన డిలిమిటేషన్ మీద, ఉమెన్ రిజర్వేషన్ మీద, కాంగ్రెస్ పార్టీ విధానం మీద ఎంత మాట్లాడితే అభ్యంతరంలే. వారు మాట్లాడుతూ తెలంగాణ విభజన పాకిస్తాన్ భారత విభజనతో పోలవడం అంటే ఇది పూర్తిగా దురదృష్టకరం. అటువంటి వ్యాఖ్యలకు మద్దతునిస్తే వారు తెలంగాణ బిడ్డగా మేము గుర్తించాం, అలాగే తెలంగాణ రక్తం లేదుగా భావిస్తాం. అరే జరిగిపోయింది. తెలంగాణ వచ్చిన గురించి మాట్లాడితే ఏం మాట ఆయన మరి ఆనాడు 3 రాష్ట్రాలు ఇచ్చినాడు, ఇవ్వాల్సిందే కదా మీరు. ఒక ఓటు 2 రాష్ట్రాలను ఇయ్యని కారణంగా ఇవన్నీ జరిగినాయి. మీరు కదా కాకినాడ తీర్మానం చేశారు, 4 దాటిపట్టానా? ఒక ఓటు 2 రాష్ట్రాలు మాట్లాడింది మీరే కదా కాకినాడ తీర్మానం. ఆనాడు 3 రాష్ట్రాలు చేశారు. దాని తదుపరి తెలంగాణ ఇచ్చి ఉంటే ఆనాడు చంద్రబాబు నాయుడు సలాం కొట్టి గులాంగిరి చేసి మీ పార్టీ సరెండర్ చేసి కదా తెలంగాణ చీమరెత్తులు ఎక్కడైంది ఆనాడు రామచంద్రరావు. ఇవాళ ఇన్ని జ్ఞాపకం ఆ అమరవీరులు చనిపోవడానికి ఉద్యోగానికి కారణం కావడానికి నీ పార్టీ విధానమే కారణం కదా. ఇలా ఇది మాట్లాడితే దాని గురించి మాట్లాడితే గుర్తుండాలి కదా. దాని గురించి మాట్లాడి సీఎం గారు ఇచ్చిన హైబ్రిడ్ సిస్టమ్ మీద క్రిటిసైజ్ చేసుకున్నాం, మా పార్టీ స్టాండ్ మీద క్రిటిసైజ్ చేసుకున్నాం. యూ హ్యావ్ ఎవ్రీ రైట్, దట్ ఈస్ ద ఫోరం టు డిస్కషన్. నీకు హక్కు ఉంది క్రిటిసైజ్ చేయడానికి, నీకు మార్గం చెప్పి నీ పార్టీ స్టాండ్ చెప్పుకోవడానికి హక్కు ఉంది. బట్ ఎవరిచ్చిండు నీకు హక్కు? నా ప్రజాస్వామికంగా ఏర్పడ్డ తెలంగాణను ఉదహరించే హక్కు ఎవరిచ్చిండు అని అడుగుతున్నాం. వీడికి కాదు తర్వాత సరే. ఇప్పుడు నేను ఆ సబ్జెక్ట్లకు వదలుచుకోలేదు. ఆయనకు అది ప్రజాస్వామిక హక్కు, మాట్లాడే హక్కు ఉంది. దాన్ని నేను విమర్శించడమో క్రిటిసైజ్ చేయడం ఐఎమ్ నాట్ ఏ పార్లమెంట్ మెంబర్ జవాబు చెప్తారు. నేనేం అడుగుతున్నా, తెలంగాణ హైబ్రిడ్ విధానానికి సంబంధించి ఆయనకు 100% హక్కు ఉంది క్రిటిసైజ్ చేసేది. ఐఎమ్ నాట్ మెన్షనింగ్ దట్ ఇష్యూ. నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ విభజన పాకిస్తాన్ ఇండియా విభజనతోటి పోలిస్తే మాది అప్రజాస్వామిక అయినట్టు కదా, మేము అండమొక్కటిగా విభజించుకున్నట్టు కదా.